సత్య ఒక విషయం ఆలోచించాడు. మన సాఫ్ట్వేర్లో ఏం చేస్తాం? ఒక మిషన్ని మనిషిలా పనిచేసేలాగా చేయడం. మనిషి ఎలా పనిచేస్తాడో తెలిస్తే అదేవిధంగా మిషన్తో కూడా పని చేయించవచ్చు. దానికి బయాలజీ, సైకాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అవి రావు కాబట్టి. మన బబ్బులతో ఎలా మాట్లాడతాం? నోటుతో. అంటే ఏదో ఒక భాష ఉండాలి. లేదా సైన్స్తో. అది కూడా సైన్ లాంగ్వేజే కదా. సో మనం ఏదైనా చెప్పాలంటే లాంగ్వేజ్ కావాలి. మిషన్కి చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో మనకి లాంగ్వేజ్ లాగే మిషన్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో రూల్స్ ఉంటాయి కదా, అక్కడ గ్రామర్. మరి ప్రోగ్రామింగ్లో సింటాక్స్ ఆర్ సెమాంటిక్స్. మనకి అర్థం చేసుకోవడానికి బ్రెయిన్ ఉంది, మరి మిషన్కి కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ ఉంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో సింపుల్గా చెప్పాలంటే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా, గ్రామర్ అండ్ రూల్స్ని సింటాక్స్ అండ్ సెమాంటిక్స్గా, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ని కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్గా అంటాం. ఈ చాప్టర్ ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.